వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ ఎండింగ్ లో హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సీక్వెల్ పై మరింత హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మూవీ లవర్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్ బుక్ ను ఆయన హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముందంటున్నారు. హనుమాన్పై అపారమైన ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞుడిని. నా మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. చెప్పినట్టుగానే జై హనుమాన్ మూవీని 2025లో రిలీజ్ చేస్తాం. అయోధ్య రామ మందిరం సందర్భంగా జై హనుమాన్ పనులను ప్రారంభించాం. మూవీని మొదలు పెట్టడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని అనుకుంటున్నా అని పేర్కొన్నాడు. దీంతో జై హనుమాన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే పార్ట్ 2లో హనుమంతుడు ఎవరు అనేది క్రేజీగా మారింది. భజరంగుగా ఓ బిగ్ స్టార్ కనిపించనున్నారు. మరి ఈ పవర్ఫుల్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.